హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆహ్, వంకాయ ఫ్రై అయితే చేసుకుందామండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వంకాయలైతే ఒక అర కేజీ వంకాయలు తీసుకొని, చిన్న వంకాయలు అండ్ మనకి కొంచెం లేతగా ఉండే వంకాయలైతే తీసుకోండి. చూసారు కదా! చిన్న చిన్నవైతే తీసుకున్నాను నేను. లేతగా ఉండే వంకాయలు ఏవైనా పర్వాలేదు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లి అయితే ఒకటల్లా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు, సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ అయితే ఒక పావు టీ స్పూన్ సాల్టు, జీలకర్ర కూడా ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోండి, సరిపోయిద్ది. ఇదైతే కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్. రోట్లో వేసి దంచుకుంటే ఇంకా బాగుండిద్దండి. రోట్లో వేసి దంచుకొని ఈ ఫ్రై అనేది చేసుకోండి. చాలా అంటే చాలా బాగుండేది. ఇట్లా కోర్స్గా మిక్సీ పట్టేసిన తర్వాత వెల్లుల్లి సారీ ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. కారం కూడా వేసిన తర్వాత ఇది కూడా మనం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కువ మెత్తగా అయితే అవ్వకూడదు. కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుండేది. అందుకనే రోట్లో వేసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇది కూడా పక్కకు పెట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వంకాయలు అయితే కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే కరుణ ఎక్కకుండా అయితే ఉంటాయి మనకి వంకాయలు అనేవి. ఇట్లా వంకాయలన్నీ చిన్నగా సన్నగా అయితే పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో అయితే ఇట్లా వేసి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది మనకి ఫ్రై కదా. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అయితే ఎండుమిరపకాయలు అయితే ఒక 2 అయితే వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అయితే వేసుకొని ఇవి మంచి కలర్ అయితే రావాలండి. కరివేపాకు అయితే ఒక 3 రెమ్మలు అయితే వేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసి మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోండి పప్పులు అనేవి. అప్పుడే ఫ్రై అనేది చాలా బాగున్నది. ఇప్పుడైతే మంచి కలర్ వచ్చిన తర్వాత పసుపు అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. పసుపు వేయగానే వంకాయ ముక్కలు వేసేసుకోండి. వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు అయితే వేయకూడదు ఫ్రెండ్స్. సాల్ట్ అయితే ఇప్పుడు అసలు వేయకూడదు. మనం వేయకుండా పసుపు ఈ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మూత పెట్టేయండి. మూత పెట్టేసి మంచిగా మగ్గిపోవాలి మనకి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఒక 3-4 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. వంకాయలు కాస్త ఉడికిందాక ఫ్రై చేసుకోండి. చూసారు కదా, వంకాయలు అయితే మనకు చక్కగా ఉడికాయి. లేత వంకాయలు తీసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కారం, అదైతే వేసుకుందాము. ఆ కారం అయితే వేసేసుకొని ఈ కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి చక్కగా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది మనకి. ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఆయిల్ కాస్త పైకి తేలేటప్పుడు అయితే ఫైనల్గా మనకి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, మనం అసలు కలుపుతూ ఉంటేనే కొంచెం అడుగు పట్టకుండా ఉండేది. కలపకుండా మూత పెట్టేసి వదిలేస్తే ఊరికి అడుగు పెట్టేస్తుంది. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ బాయ్ అండి.